హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మ్యాడీ లవ్ స్టోరీ ఫైనల్ పార్ట్ వింటున్నాం. ఫస్ట్ పార్ట్ లో మ్యాడీ ఎంతగానో ప్రేమించిన పాల్, మ్యాడీ చిన్ననాటి స్నేహితురాలైన యామాతో ప్రేమలో పడతాడు. యామా పాల్ పెళ్లి ఓ ఐర్లాండ్ లో జరగబోతుంది. ఆ పెళ్లికి మ్యాడీ కూడా వెళ్తుంది. ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ కలిపి పిక్నిక్ వెళ్తారు. ఫ్రెండ్స్ అందరూ బోట్ షికారుకి వెళ్తే మ్యాడీ మాత్రం ఒంటరిగా ఓ చెట్టు కింద కూర్చొని వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడుతుంది. అనుకోకుండా తను ఓ కోరికల కుర్చీలో కూర్చుంటుంది. ఆమెకు ఓ దేవత ప్రత్యక్షమై నీకు నచ్చిన కోరిక కోరుకో అని చెబుతుంది. మ్యాడీ తనకు పాల్తో పెళ్లి జరగాలని కోరుకుంటుంది. ఇదంతా ఫస్ట్ పార్ట్ లో జరిగింది. దీని కంటిన్యూగా ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చెప్పుకుందాం. ఎప్పుడైతే మ్యాడీ ఆ కోరిక కోరుకుందో ఆమె ఉన్న ప్రదేశంలో బలమైన గాలి వీచి అక్కడున్న చెట్ల పైన ఉన్న పువ్వులు మ్యాడీ మీద రాలుతాయి. మ్యాడీ అక్కడే ఆ బల్లపైన అలా నిద్రలోకి జారుకుంటుంది. కళ్ళు తెరిచేసరికి తన రూమ్ లో తన బెడ్ పైన పడుకొని ఉంటుంది. తనకేదో విచిత్రమైన కళ వచ్చిందని తనలో తాను అనుకుంటుంది. ఇంతలో బాత్రూమ్ లో ఏదో చొప్పడవడంతో అక్కడికి వెళ్లి చూస్తుంది. అక్కడ పాల్ స్నానం చేస్తూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. మరి ఎక్కడ ఉండాలి అని అతను అంటాడు. ఏం చెప్పాలో అర్థం కాక సరే నేను బయట ఉంటానని చెప్పి తన రూమ్ బయటకు వస్తుంది. తన రూమ్ కి ఎదురుగా ఉన్న రూమ్ నుండి యామ అప్పుడే బయటకు వచ్చి మ్యాడీని పలకరిస్తుంది. పాల్ చూసావా అని అడుగుతుంది. లేదు, పాల్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. నిన్న నుంచి నాకు పాల్ కనబడలేదు అని యామాతో మ్యాడీ అంటుంది. ఇంతలో పాల్ ఆ గదిలో వెళ్ళి బయటకు వస్తాడు. మ్యాడీ కంగారు పడుతూ తినేప్పుడు నా రూమ్ లోకి వచ్చాడు, నాకు అసలు తెలియనే తెలియదు అంటూ ఏదో చెప్పబోతుంది. యామ పాల్తో మీ అమ్మగారి కింద నీ గురించి వెయిట్ చేస్తున్నానని చెప్పగానే సరే అని పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని వెనకతలో యామ కూడా కిందకు వెళ్తుంది. హ్యాడర్ ని చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్తుంది మ్యాడీ. నేను నీకు విషయం చెప్పబోతున్నాను, అది మాత్రం యామాకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు అని హ్యాడర్ తో మ్యాడీ అంటుంది. సరే అని హ్యాడర్ అంటుంది. నిన్న నాకు క్రేజీ కల వచ్చింది. ఆ కలలో నేను ఓ కోరికల కుర్చీలో కూర్చున్నాను. పాల్తో పెళ్లి కావాలని నేను కోరుకున్నాను. నేను లేచేసరికి ఏదో మ్యాజిక్ జరిగినట్లు పాల్ నా బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు. నా రూమ్ లో వెడ్డింగ్ డ్రెస్ కూడా ఉంది అని తనకి అక్కడ ఉన్న వెడ్డింగ్ డ్రెస్ కూడా చూపిస్తుంది. ఇదంతా నీకు విచిత్రంగా లేదా అని హ్యాడర్ తో అంటుంది. హ్యాడర్, దీంట్లో విచిత్రం ఏముంది? ఈ డ్రెస్ ని నువ్వు మీ అమ్మ నీ పెళ్లి కోసమని న్యూయార్క్ లో కొన్నారు అని చెప్తుంది. ఇంకో 2 రోజుల్లో నువ్వు ఈ డ్రెస్ వేసుకుని పాల్ని పెళ్లి చేసుకోబోతున్నావు అని అంటుంది. బహుశా నీకు పెళ్లి వల్ల కలిగే ఆందోళన ఏదో భయపెడుతున్నట్లుంది. నువ్వు కొద్ది రెస్ట్ తీసుకోవాలి అని తను అంటుంది. తన ఫ్రెండ్ చెప్పిన మాటలకి మ్యాడీ కంగారు పడుతూ లేదు లేదు, పెళ్లి కూతురు నేను కాదు, కావాలంటే నువ్వే చూడు అని తన టేబుల్ మీద ఉన్న ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోలో కూడా పాల్ ఒళ్ళో మ్యాడీ ఉంటుంది. ఆ ఫోటోని చూసి కంగారు పడుతూ మ్యాడీతో తన ఫ్రెండ్ హ్యాడర్, చూడు మై డియర్ ఫ్రెండ్, 2 రోజుల్లో పాల్ను పెళ్లి చేసుకోబోతుంది నువ్వే, కావాలంటే నీ చేతుకున్న రింగ్ ని చూడు అని తన చేతుకున్న వెడ్డింగ్ రింగ్ ని చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ రింగ్ ని అక్కడున్న పరిస్థితుల్ని చూసిందో మ్యాడీకి అర్థమవుతుంది పాల్తో తనకి పెళ్లి జరగబోతుందని. అంతే, ఇక తన ఆనందానికి హద్దే ఉండదు. అందరూ లంచ్ చేస్తున్న టైంలో పాల్ మ్యాడీతో అంటాడు, ఈ రోజు మన ఇద్దరం సైక్లింగ్ చేద్దాము అని. పాపం మ్యాడీకి సైక్లింగ్ రాదు. అదే విషయాన్ని పాల్ తో చెప్తుంది. కానీ పాల్ మాత్రం నవ్వేస్తూ ఈ రోజుల్లో సైక్లింగ్ రాని ఉంటారా అంటూ మ్యాడీ చెప్పిన మాటని అంతగా పట్టించుకోడు. యామా హ్యాడర్లు మాత్రం ఆ రోజు యాపిల్ తోటలో యాపిల్స్ కోసుకుందామని అనుకుంటారు. పాల్తో పాటు మ్యాడీ కూడా సైక్లింగ్ చేస్తుంది. పాపం తనకి వచ్చి రాని సైక్లింగ్ తో చాలా ఇబ్బంది పడుతూ యాపిల్ తోట దాకా వస్తుంది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత సైకిల్ బ్యాలెన్స్ తప్పి మ్యాడీ కింద పడిపోతుంది. అక్కడే యాపిల్స్ కోసుకుంటున్న ఎమ్మా హ్యాడర్లు కింద పడిపోయిన మ్యాడీని పైకి లేపుతారు. మ్యాడీ ఇంక సైక్లింగ్ చేయలేదని యామ తన చేతిలో ఉన్న యాపిల్ పట్టుని మ్యాడీ చేతిలో పెట్టేస్తుంది. తను తొక్కుతున్న సైకిల్ ని యామ తీసుకుంటుంది. పాల్తో తను సైక్లింగ్ కి వెళ్తుంది. పాల్తో సైక్లింగ్ చేయడాన్ని యామ చాలా ఎంజాయ్ చేస్తుంది. పాల్తో యామాకి గట్టిగా ముడేసినట్లున్నాడు ఆ దేవుడు. పాపం మ్యాడీ ఎంత కోరుకున్నా ఏదో ఒక రూపంలో పాల్ కి యామ దగ్గరైపోతూనే ఉంది. పాపం ఇప్పుడు యాపిల్ బుట్ట మన మ్యాడీ చేతిలో ఉంది. వెడ్డింగ్ డ్రెస్ ఫిట్ చేయించుకోవడానికని మ్యాడీని జేమ్స్ వాళ్ళ మదర్ ఆమెకు తెలిసిన ఓ టైలరింగ్ షాప్ కి తీసుకువెళ్తుంది. అదే పరిసరాల్లో మన ఫోటోగ్రాఫర్ జేమ్స్ కూడా తిరుగుతూ ఉంటాడు. టైలరింగ్ షాప్ లో ఉన్న మ్యాడీకి బయట నుంచి ఎవరో పిలిచినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. పాల్తో నాకు పెళ్లి జరగాలి అని ఆ రోజు మ్యాడీ కోరికల కుర్చీలో కూర్చొని అడిగినప్పుడు తన ఎదురుగా ఉన్న దేవత మ్యాడీకి షాప్ బయటన కనిపిస్తుంది. ఆమెని కలుసుకోవాలనే తొందరలో పరిగెత్తుకుంటూ మ్యాడీ అటువైపు వెళ్తుంది. అనుకోకుండా జేమ్స్ వస్తున్న కారును గుద్దుకొని అతని ఒళ్ళో పడిపోతుంది మ్యాడీ. ఆమె వెనకాతలే పరిగెత్తుకుంటూ వస్తున్న మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పాల్ వాళ్ళ అమ్మ జేమ్స్ ని పరిచయం చేసుకుంటారు. అతను ఒక ఫోటోగ్రాఫర్ అని తెలిసి మ్యాడీ పాల్ల పెళ్లికి జేమ్స్ ని ఫోటోగ్రాఫర్ గా పెట్టుకుంటారు. తర్వాత రోజు జేమ్స్ పాల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పాల్ వాళ్ళ మదర్ తన పాత ఆల్బమ్స్ జేమ్స్ చూపిస్తూ తనకి ఫొటోస్ ఏ రకంగా కావాలనేది జేమ్స్ కి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పాల్ వస్తాడు. పాల్ ని జేమ్స్ కి పరిచయం చేస్తుంది మ్యాడీ. మొత్తం ఈ నలుగురు కలిపి పెళ్లి ఫోటోలు ఎలా తీయాలనేది డిస్కస్ చేసుకుంటారు. రేపు పాల్, మ్యాడీ జేమ్స్ తో కలిసి అక్కడున్న మంచి మంచి సీనరీస్ చూడడానికి వెళ్దామని డిసైడ్ అవుతారు. సో జేమ్స్ ని
రేపు ఒకసారి రమ్మని పాల్ చెప్తాడు. మీరొచ్చాక మన ముగ్గురం కలిపి ఇక్కడున్న మంచి మంచి సీనరీని ఒకసారి చూసొద్దాం అంటాడు. జేమ్స్ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే జేమ్స్ పాల్ వాళ్ళ ఇంటికి వస్తాడు. కానీ పాల్ మాత్రం తనకు ఒంట్లో బాగోలేదని మ్యాడీని ఒక్కదాన్నే ఆ సీనరీస్ చూసి రమ్మని జేమ్స్ తో పాటు పంపిస్తాడు. జేమ్స్ మ్యాడీలు జేమ్స్ కార్ లో అక్కడున్న మంచి మంచి లొకేషన్స్ చూడడానికని బయలుదేరుతారు. అలా కార్ లో వెళ్తున్న జేమ్స్ మ్యాడీల మధ్యన మ్యాడీ ఒక ఫ్రీలాన్స్ రైటర్ అని, అందులో వచ్చే డబ్బులు సరిపోక తనకు పబ్లిషింగ్ హౌస్ లో జాయిన్ అయిందని, అలా పాల్ పరిచయం అయ్యాడని జేమ్స్ తో చెప్తుంది. మ్యాడీ మనస్తత్వానికి పాల్ మనస్తత్వం పూర్తి ఆపోజిట్ అని జేమ్స్ మ్యాడీతో అంటాడు. మ్యాడీ ఇంకా ఆ విషయం ఆపేసి లొకేషన్ చూడడం బెటర్ అని జేమ్స్ తో అంటుంది. అక్కడితో ఆ టాపిక్ కట్ అయిపోతుంది. ఇంటి దగ్గర ఉన్న పాల్ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. అక్కడికి అమ్మ వచ్చి మెల్లగా పాల్ తో మాటలు కలుపుతుంది. పాల్ మాత్రం పులిహోర కలుపుతూ ఉంటాడు. అసలు నిజం చెప్పాలంటే పులిహోర అమ్మాయే బాగా కలుపుతుంది. మరోపక్క సీనరీస్ చూడడానికి వెళ్లిన జేమ్స్ మ్యాడీలు ఉన్న చోట వర్షం పడేలా ఉందని వాళ్ళు ఇంటికి రిటర్న్ అవుతారు. కానీ వర్షం చాలా పెద్దదైపోతుంది. వాళ్ళు వెళ్తున్న దారిలో పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం వల్ల వాళ్ళు ఇంకా ముందుకి వెళ్ళలేకపోతారు. వారు ఆగిపోయిన చోటు జేమ్స్ ఉండే రెస్టారెంట్ కి దగ్గరగా ఉండడం వల్ల జేమ్స్ మ్యాడీని తనుండే రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. ఈ రాత్రి వీరిద్దరూ ఇక్కడే ఉండాల్సి వస్తుందని మ్యాడీకి అర్థమవుతుంది. వెంటనే ఈ విషయం పాల్ కి చెప్పాలని పాల్ కి ఫోన్ చేస్తుంది. కానీ అతను ఫోన్ ఎత్తకపోవడంతో వాయిస్ మెసేజ్ పెడుతుంది. తర్వాత జేమ్స్ మ్యాడీలు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. కానీ అది బయటికి చెప్పుకోరు. ఆ రోజు రాత్రి ఆ రెస్టారెంట్ లో జేమ్స్ థామస్లు కలిసి అక్కడ ఉన్న వారితో చాలా ఎంజాయ్ చేస్తారు. మ్యాడీకి తనకు తెలియకుండానే లోపల జేమ్స్ మీద ఏవో తెలియని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. జేమ్స్ పరిస్థితి కూడా సేమ్. తెల్లవారుతుంది. మ్యాడీ ఇంటికి వెళ్లాలని చాలా కంగారు పడుతూ ఉంటుంది. కారణం ఈ రోజు తనకి పెళ్లి రిహార్సల్స్ జరగబోతున్నాయి. అందుకని తొందరగా వెళ్లాలని తను అనుకుంటుంది. కానీ రాత్రి వాళ్ళు వచ్చిన కారు మాత్రం ఉదయం స్టార్ట్ అవ్వదు. చాలా ఇబ్బంది పెడుతుంది. ఎలాగోలా దాన్ని నెట్టి స్టార్ట్ చేస్తారు. జాన్ సాధ్యమైనంత త్వరగా మ్యాడీని ఇంటి దగ్గర దింపడానికి ట్రై చేస్తుంటాడు. ఒక పక్క పాల్ వాళ్ళ ఇంట్లో పెళ్లి రిహార్సల్స్ కి అందరూ రెడీ అయిపోయి ఉంటారు. మ్యాడీ ఇంకా రాలేదని కంగారులో ఉంటారు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇక మ్యాడీ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అక్కడ ఉన్న వాళ్ళకి తెలియక ఆ పెళ్లి రిహార్సల్స్ లో పెళ్లి కూతురుగా యమ్మాని యాక్ట్ చేయమని చెప్తారు. అందుకు యమ్మ సంతోషంగా ఒప్పుకుంటుంది. అలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైం కల్లా మ్యాడీ అక్కడికి కంగారుగా వస్తుంది. నిన్న వర్షంలో ఎలా ఇరుక్కుపోయాను అన్న విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను లేట్ అయినందుకు సారీ చెప్తుంది. అక్కడున్న ఫాస్టర్ గారు ప్రోగ్రామ్ లేట్ అవుతుంది, తొందరగా వచ్చి పాల్ ఎదురుగా నిల్చోమని మ్యాడీతో చెప్తారు. మ్యాడీ పాల్ ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. ఫాస్టర్ గారు కాబోయే జంట ఒకరినొకరు కిస్ చేసుకోమని అంటారు. పాల్ మ్యాడీని కిస్ చేసుకుందామని మ్యాడీకి దగ్గరగా వస్తాడు. ఇంతలో మ్యాడీకి ఏ దేవత అయితే వరమిచ్చిందో ఆమె బొమ్మ ఆ బిల్డింగ్ గోడపైన ఉంటుంది. అది మ్యాడీ వైపు చూసి కన్ను కొడుతుంది. ఆ బొమ్మ అలా మ్యాడీకి కన్ను కొట్టగానే మ్యాడీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనై కింద పడిపోతుంది. ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా గందరగోళంగా మారిపోతుంది. ఇక ఆ ప్రోగ్రాం కోసం వచ్చిన బంధువులు, పాల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి లంచ్ చేస్తుంటారు. అందరినీ ఉద్దేశించి పాల్ వాళ్ళ తమ్ముడు పాల్ మ్యాడీలతో కాబోయే జంటకి ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసో మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఒకరి గురించి ఒకరు చెప్పండి అని అంటాడు. పాల్ మ్యాడీలు వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు అని అనుకుంటారు. కానీ నలుగురిలోని ఒకరి ఇష్టాల గురించి ఒకరు చెప్పుకోవడంలో చాలా తడబడతారు. కానీ ఆ విషయాన్ని ఎదుటి వాళ్ళు గమనించకుండా చాలా బాగా కవర్ చేస్తారు. వీరిద్దరూ పడుతున్న ఇబ్బందిని అక్కడే ఉండి వాళ్ళందరికీ ఫోటోలు తీస్తున్న మన జాన్ పసిగట్టేస్తాడు. మ్యాడీ వైపు అదోలా చూస్తాడు. మ్యాడీ చూసి చూడనట్లుగా ఉంటుంది. ఆ రోజు రాత్రి డిన్నర్ పార్టీ అయిపోయిన తర్వాత అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. పాల్ తో మ్యాడీ సరిగ్గా డాన్స్ చేయలేకపోతుంది. పాల్ తన్ని అక్కడే ఒక కుర్చీలో కూర్చోబెట్టి పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పాల్ వాళ్ళ మదర్ జాన్ ని పిలిచి ఇప్పుడు దాకా తీసిన ఫోటోలు ఎలాగున్నాయని అడుగుతుంది. జాన్ ఫోటోల్ని పాల్ వాళ్ళ అమ్మకి చూపిస్తాడు. పాల్ వాళ్ళ మదర్ జాన్ థ్యాంక్స్ చెప్పి ఈ రోజుకి చాలు, నీకు నైట్ ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేశాను, పోయి రెస్ట్ తీసుకోండి, రేపు ఉదయాన్ని ఇంకా చాలా పని ఉంది కదా అని అంటుంది. జాన్ సరేనని అక్కడి నుంచి వేరే రూమ్ లోకి వెళ్ళి తన ఎక్విప్మెంట్ సర్దుకుంటూ ఉంటాడు. అది గమనించిన మ్యాడీ జాన్ దగ్గరికి వస్తుంది. ఏంటి వెళ్ళిపోతున్నారని అడుగుతుంది. లేదు, పైన నాకు గది ఒకటి అరేంజ్ చేశారంట, బహుశా ఇవాళ లేట్ గా వచ్చాం కదా అందుకని మీ అత్తగారు భయపడినట్లున్నారు, నాకు మేడ పైన అకామిడేషన్ అరేంజ్ చేశారు అని అంటూ తన బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోబోతుంటాడు. మ్యాడీ తనతో ఏదో చెప్పాలని ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. జాన్ మ్యాడీతో నువ్వు కోరుకున్న లైఫ్ ఇదేనా? నీకు పాల్కి మధ్యన
అంత గొప్ప రిలేషన్షిప్ ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. మ్యాడీ లేదు లేదు అదేం లేదు. మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుసు. ఏదో అలా అక్కడ చిన్న తప్పు జరిగింది అని అంటుంది. అప్పుడు జాన్ నువ్వు కూడా తప్పు చేయకుండా ఉంటే మంచిది అని మ్యాడీతో అంటాడు. ఇక మ్యాడీకి కోపం వచ్చేస్తుంది. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మన మధ్య అంత పరిచయం కూడా లేదు. ఒకరోజు కలిసి గడిపామనేసి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నా లైఫ్ ని క్వశ్చన్ చేసే హక్కు నీకు లేదు. రేపు నేను పాల్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటుంది. అప్పుడు జాన్ ఏదో నువ్వు అతన్ని అడిగావు కాబట్టి అంటూ ఓ నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అతని వెనకాలే మ్యాడీ పడుతుంది. అంటే ఏంటి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడగడం తప్ప అని జాన్ ని నిలదీస్తుంది. అప్పుడు జాన్ తప్పని నేను అనటం లేదు. నువ్వే కానీ నా గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటే నువ్వు అడిగేదాకా నేను వెయిట్ చేయను. నేనే ముందు అడిగేవాడిని అని అంటాడు. వెంటనే అతని వైపు మ్యాడీ అదోలా చూస్తూ నీకో విషయం చెప్పనా, అసలు నువ్వు ఈ పెళ్లికి వచ్చి ఉండాల్సింది కాదు అని అంటుంది. సరే అయితే ఈ పెళ్లి అయిపోగానే నేను ఇంక నీకు జన్మలో కనిపించను. నేను ఫోటోలు తీసుకోవడానికి వేరే దేశం పోతాను అని అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యనే కొంతసేపు గొడవ జరుగుతుంది. జాన్ తన రూమ్ కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంతగా గొడవ జరుగుతుంటే పాల్ హ్యాపీగా ఈ అమ్మతో డాన్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా డాన్స్ చేసుకుంటూ ఉండడాన్ని చూసి మ్యాడీ అలా ఉండిపోతుంది. మ్యాడీ దగ్గరికి పాల్ వస్తాడు. అతనితో మ్యాడీ యమ్మ మంచి డాన్సర్ కదా అంటుంది. పాల్ అవును అంటాడు. సరే నాకు నిద్రొస్తుంది, నేను నా రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాను అని మ్యాడీ పాల్ తో అంటుంది. పాల్ సరే అంటాడు. ఆ రోజు రాత్రి మ్యాడీ తన రూమ్ లో జాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జాన్ కూడా తన రూమ్ లో మ్యాడీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను తీసిన ఫోటోల్లో మ్యాడీని చూస్తూ ఉంటాడు. జాన్ తన బ్యాగ్ ను ఓపెన్ చేస్తాడు. అందులో మ్యాడీ ఎడిటర్ గా చేసిన బుక్ ఒకటి కనిపిస్తుంది. ఆ బుక్ ను తీసి చదువుతూ ఉంటాడు. మ్యాడీ జాన్ గురించి ఆలోచించుకుంటూ కిటికీ దగ్గరికి వస్తుంది. కింద గార్డెన్ లో ఆ చీకట్లో పాల్ అమ్మాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది మన మ్యాడీ చూస్తుంది. వాళ్ళలో కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ అమ్మ మాత్రం అక్కడే కొంతసేపు నిల్చొని తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. కొంతసేపు అయ్యాక అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతుంది. ఆ రోజు ఉదయం గార్డెన్ లో ఫోటోలు తీస్తున్న జాన్ దగ్గరికి మ్యాడీ వస్తుంది. నిన్న నీతో అలా మాట్లాడినందుకు సారీ అని జాన్ తో అంటుంది. అప్పుడు జాన్ రాత్రి నేను రాసిన బుక్ నేను చదివాను అని అంటాడు. అప్పుడు మ్యాడీ లేదు లేదు దాన్ని నేను ఎడిట్ చేశాను అంటుంది. నేనేమన్నాను నాకు బాగా తెలుసు. ఆ బుక్ ఎవరు రాశారో నాకు అర్థమైంది. పాల్ ఇంతకు ముందు రాసిన బుక్స్ ను కూడా నేను చదివాను. ఈ బుక్ ను కూడా చదివాను. వీటికి మధ్య తేడా చాలా ఎక్కువ కనబడుతుంది. దానికి కారణం ఏంటో నాకు బాగా తెలుసు అని మ్యాడీతో అంటాడు. సరే బుక్ ని ఎడిట్ చేస్తే చేసావు గానీ నీ లైఫ్ ని కూడా ఎందుకు ఇలా ఎడిట్ చేసుకుంటున్నావు, మరొకసారి ఆలోచించు అని మ్యాడీతో అంటాడు. ఇలా వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలని దూరం నుంచి పాల్ చూస్తాడు. కొద్దిగా ఫేస్ చిన్నపుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాన్ మ్యాడీతో అసలు నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు. మ్యాడీ అవును, పాల్ ని పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఇష్టం అని అంటుంది. మరి ఎందుకైతే అంత బాధగా ఉన్నావని మ్యాడీతో అండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ తన మనసులోని దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది. బోరిని అక్కడే ఏడ్చేస్తుంది. పాల్ మ్యాడీ ఇలా పెళ్లి సమయం దగ్గర పడుతుంది. మ్యాడీ దగ్గరికి ఫాస్టర్ గారు వచ్చి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారు. మ్యాడీ ఫాస్టర్ గారితో ఫాదర్ నేనేదో తప్పు చేసినట్లు అనిపిస్తుంది అని అంటుంది. ఇప్పుడు ఫాదర్ ఏం చేసావు తల్లి అని అడుగుతారు. అప్పుడు ఆమె నేను మన దేవతని ఒక కోరిక కోరాను అని చెప్తుంది. అప్పుడు ఫాదర్ ఓ అంతే కదా, ఆమెతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చాలా కామెడీ మనిషి. నువ్వు ఏదైనా ఇమ్మని కోరుకుంటే ఖచ్చితంగా ఆమె నువ్వు కోరుకునేది ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో అది మాత్రం ఇస్తుంది అని మ్యాడీతో ఫాస్టర్ చెప్తాడు. ఫాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ దగ్గరికి ఈ అమ్మ వస్తుంది. పెళ్లి టైం వచ్చేసింది, తొందరగా రా అని తను కొద్ది కంగారు పెడుతుంది. అప్పుడు మ్యాడీ ఈ అమ్మాయికి సారీ చెప్తుంది. నాకు సారీ దేనికి అని అమ్మ అడుగుతుంది. నువ్వు పాల్ మీ ఇద్దరి సంగతి నాకు తెలుసు అని మ్యాడీ ఈ అమ్మతో అంటుంది. మనిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం, నువ్వు నా దగ్గర ఏ విషయం దాచకుండా చెప్పొచ్చు అని అమ్మతో అంటుంది. ఎప్పుడైతే మ్యాడీ అలా అన్నదో అమ్మ మనసులో దుఃఖం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. కళ్ళంట నీళ్లు పెట్టుకుని తను పాల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అన్న విషయాన్ని మ్యాడీతో చెబుతుంది. నువ్వు నన్ను ఎంతగా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు, పైగా ఇది నీ పెళ్లి రోజు అంటూ అమ్మ మ్యాడీ దగ్గర బాధపడుతుంది. అప్పుడు మ్యాడీ అమ్మతో ఏం పర్వాలేదు, పరిస్థితులన్నింటినీ నేను చక్కదిద్దుతాను అని అమ్మకి మ్యాడీ మాటిస్తుంది. పెళ్లి కూతురు కోసమని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మ్యాడీ అక్కడికి పెళ్లి కూతురు డ్రెస్ లో కాకుండా నార్మల్ డ్రెస్ లో వస్తుంది. ఇదేంటి ఈమె ఇలా వస్తుంది అని అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తారు. మ్యాడీ అక్కడ ఉన్న వాళ్ళతో నా పేరు మ్యాడీ, నేనే పెళ్లి కూతుర్ని, ఇక్కడ తెలియని వాళ్ళకి ఈ విషయం చెప్తున్నాను. పాల్ చాలా మంచోడు, పాల్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను అతనితో ప్రేమలో లేను, బహుశా పాలకు కూడా అలాగే అనిపించి ఉంటుంది అని అంటుంది. ఎప్పుడైతే ఆమె అలా అన్నదో పాల్ వాళ్ళ అమ్మకి చిర్రెత్తిపోద్ది. వెంటనే లేచి ఇది నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు, పాల్ నువ్వేటి కామ్ గా ఉన్నావు, మాట్లాడేదో ఒకటి అంటుంది. అమ్మా ఇదంతా ఈ ఫోటోలోనే చేసాడు, ఉదయం ఈడు మ్యాడీ మాట్లాడుకుని నేను చూశాను, ఇప్పుడు మ్యాడీ అలా మాట్లాడడానికి కారణం ఈ ఫోటోలోనే అని చెప్తాడు. ఎప్పుడైతే పాల్ అలా అన్నాడో మ్యాడీ కల్పించుకొని మరి రాత్రి నువ్వును ఈ అమ్మ గార్డెన్ దగ్గర ఏం చేస్తున్నట్లమ్మా అని అడుగుద్ది. అప్పుడు పాల్గాడు ఇదంతా నీకు సంబంధం లేని విషయం అని అంటాడు.
ఈ ఫోటోలోడు నా కాబోయే పిల్లని ట్రాప్ చేస్తున్నాడు అని పాల్ అంటాడు. వెంటనే జాన్ గాడు నేనెప్పుడు మ్యాడీ ఆలోచనలు నా ఆలోచనలుగా చెప్పలేదు అని అంటాడు. అప్పుడు పాల్ గడికి ఇంకా కోపం వచ్చేస్తుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడు జాన్ నీ లేటెస్ట్ బుక్ అని అంటాడు. అప్పుడు పాల్ ఆ బుక్ నేను రాశాను అని అంటాడు. వెంటనే మ్యాడీ కల్పించుకుంటుంది. నువ్వే రాయలేదు, ఆ బుక్ రాసింది నేను అని అంటుంది. అలా వాళ్ళ మధ్య గొడవ అవుతుంది. పాల్ జాన్లు ఒకరి మీద ఒకరు గొడవ పడతారు, కొట్టుకుంటారు. జాన్ సీరియస్ గా తన కెమెరా బ్యాగ్ సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. వాడని కథలే మ్యాడీ పరిగెత్తుకుంటూ వస్తుంది. జాన్ ఆగు, ఎక్కడికి అని అడుగుతుంది. అప్పుడు జాన్ బాధపడుతూ ఇదంతా నా వల్లే జరిగిందని అందరూ అంటున్నారు. అసలు నేను ఇక్కడ రాకుండా ఉండాల్సింది. సరే నేను ఇంక వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎక్కడున్నా నీ సంతోషమే నేను కోరుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న మ్యాడీ నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. మనం కలిసి ఉండడానికి ఇలా పుట్టామని నా మనసు నాతో అంటుంది. ఇలాంటి టైంలో చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. గట్టిగా జానగడకు ముద్దు కూడా పెట్టేస్తుంది. ఆమె ముద్దు పెట్టినంతసేపు అలాగే ముద్దు పెట్టించుకుంటాడు. తీరా ముద్దు పెట్టేశాక బాయ్ మ్యాడీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే మ్యాడీ ఏడ్చుకుంటూ తన కారు ఎక్కి తిన్నంగా ఆ కోరికల కుర్చీ ఉన్న చోటికి వెళ్తుంది. ఆ కుర్చీలో కూర్చుంటుంది. నేను కోరుకున్న కోరికను వెనక్కి తీసుకో అంటూ ఏడుస్తూ ఆ దేవతను బ్రతిమాలుతుంది. ఎప్పుడైతే మ్యాడీ ఆ కోరికల కుర్చీలో కూర్చొని తన కోరికను వెనక్కి తీసుకోమని ఆ దేవతను వేడుకుంటుందో ఇప్పుడు దాకా జరిగిన సన్నివేశాలన్నీ అలా వెనక్కి రివర్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి. మ్యాడీ కళ్ళు తెరిచి చూసేసరికి తిరిగి మళ్ళీ తన రూమ్ లో ఉంటుంది. టేబుల్ మీద ఉన్న ఫోటోను చూస్తుంది. ఆ ఫోటోలో పాల్ ఎమ్మీలు ఉండడాన్ని చూస్తుంది. ఒకసారి ఆ రూమ్ అంతా చెక్ చేసుకుంటుంది. ఇంతలో తన దగ్గర హెడర్ వస్తుంది. పెళ్లికి అందరూ రెడీ అయిపోయారు, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదేటి, తొందరగా రెడీ అవ్వు అంటూ బ్రైడ్స్ మేడ్స్ డ్రెస్ ని మ్యాడీకి ఇస్తుంది. వెంటనే మ్యాడీ తన చేతికున్న రింగ్ వైపు చూస్తుంది. తన చేతికి ఎటువంటి రింగు ఉండదు. ఇక తను కన్ఫర్మ్ అయిపోతుంది పరిస్థితి మొత్తం మళ్ళీ మొదటికి వచ్చేసిందని. చాలా సంతోషపడుతుంది. తన ఫ్రెండ్ ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ రోజు పాల్ ఎమ్మాల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. మ్యాడీ బయటికి వెళ్దామని బయలుదేరుతుండగా తనకి ఎదురుగా పాల్ వస్తాడు. యుఎస్ పబ్లిషర్ నుండి ఇప్పుడే కాల్ వచ్చింది. అమెరికాలో సేల్స్ బాగా పెరిగాయి. మన కథకి సీక్వెల్ నువ్వే రాయాలి. ఒక నెల రోజులు నేను హనీమూన్ కని వెళ్తున్నాను కాబట్టి నువ్వేమనుకోకపోతే ఆ కథ మొత్తం నువ్వే రాశాయి అని అంటాడు. సరే అయితే ఒక విషయం తెలుసు, నువ్వు నాకు కో రైటింగ్ క్రెడిట్ ఇస్తావా అని పాల్ తో మ్యాడీ అంటుంది. మ్యాడీ మాటలకు పాల్ ఒప్పుకోడు. ఇంకా మ్యాడీ కూడా సరే అయితే నీ కథ నువ్వే రాసుకో, సొంతంగా నేను ఒక కథ రాయబోతున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిన మ్యాడీ తిన్నంగా జేమ్స్ ఉండే రెస్టారెంట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ రెస్టారెంట్ ఓనర్ తో జేమ్స్ గురించి అడుగుతుంది. అక్కడ టేబుల్ మీద ఒంటరిగా కూర్చున్న జేమ్స్ కనిపిస్తాడు. తిన్నంగా అతని దగ్గరికి వెళ్తుంది. తన పక్కన కూర్చోవచ్చా అని అడుగుతుంది. సరే అని జేమ్స్ ఆమెకు చోటిస్తాడు. జేమ్స్ పక్కన మ్యాడీ కూర్చొని అతనితో మెల్లగా మాటలు కలుపుతుంది. నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను అని అంటుంది. అప్పుడు జేమ్స్ నాకు వేరే చోట మంచి ఆఫర్ వచ్చింది, కానీ నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని అంటాడు. ఎందుకని మ్యాడీ అడుగుతుంది. ఆ రోజు నాకు బస్సులో ఒక వ్యక్తి కనిపించింది. కొంతకాలం ఇక్కడే ఉండిపోమని నాకు సలహా ఇచ్చింది. సరే ఏం జరుగుతుందో చూద్దాం, నేను ఇక్కడే ఉండిపోయాను అని అంటాడు. అలా సరదాగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చాలా సమయం అలా గడిపేస్తారు.